విశాఖ వ్యాలీ సమీపంలోని జువైనల్ హోం వద్ద గురువారం కూడా అమ్మాయిలు నిరసన కొనసాగించారు. రోడ్లపైకి వచ్చి మీడియాతో మాట్లాడగా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తమకు న్యాయం చేయాలంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ ఆందోళన చేపట్టారు. 4 సంవత్సరాల నుంచి నన్ను ఇంటికి పంపించట్లేదు. ఈ సెంటర్ జైల్లో ఉంచిన కొడేస్తారు మొత్తం అందరూ. ఇప్పుడు వాళ్ళందరి నుంచి తప్పించుకొని మీకు నిజం చెప్పానని నిన్న మీడియా ముందు నన్ను లోపల కొట్టించేశారు. లేడీ కానిస్టేబుల్స్ సివిల్ వేసుకొని వచ్చి నన్ను కొట్టేస్తారు. ఇది ఎక్కడి న్యాయం అండి? ఇది ఎక్కడి న్యాయం? కోర్టు పోలీసులు అంతా అబద్ధం. ఇది న్యాయం చేసేదాకా నేను ఊరుకోని చెప్తున్నాను. నేను చెప్పను, నా బాధ చెప్పనే బాగు, నా బాధ నేను చెప్తాను. నాకు న్యాయం చేయాలి. పోలీసులు నా తల్లి, నా అన్నయ్య, నా పెదనాన్న మీద నేను ఫోక్సో కేసు పెట్టానని నేను పెట్టకుండా మల్లె కోటేశ్వరరావు, మాలపాటి శ్రీనివాసరావు మొత్తం పోలీస్ స్టేషన్, మైలవరం పోలీస్ స్టేషన్ మొత్తం అందరూ ఊరందరూ ఒకటైపోయి మా కుటుంబానికి అన్యాయం చేసి కేసు పెట్టేసి నా కుటుంబంలో నమ్మేస్తున్నారు. కేసు పెట్టి వాళ్ళు జైలు పంపించారు. నన్ను జైలు పంపించారు. 4 సంవత్సరాలు నేను గేట్ తీసుకొని లోపల ఏం జరుగుతుందో మీకు తెలుస్తుంది. ఇలా మమ్మల్ని పిచ్చి హాస్పిటల్ తీసుకెళ్తారు. మాకు పిచ్చి లేదు. ఇలా ఎందుకు అడుగుతున్నామని రేకులెక్కి మీరు అన్నంతా బయట పెడుతున్నామని మాకు పిచ్చి మందులు వేసి లోపల పడుకోబెడుతున్నారు. ఒకసారి అడగంటే బుక్ తీసుకెళ్ళంటే 4 మంది పిచ్చోళ్ళు. వారానికి ఒక 2 ముగ్గురు తీసుకెళ్తున్నారు హాస్పిటల్. ఒకసారి ఆవిడ అడగండి, నాలే కదా ఆటోకి డబ్బులు పట్టుకొని వెళ్తున్నారు. ఇక్కడ ఒక ఆవిడ ఉంటుంది స్లీపర్ చేస్తామని, అలా ఆయన మళ్ళీ బయట ఆటోలు ఏమైనా మేము చెప్పేస్తాం కదా వాళ్ళకి. అందుకే ఇక్కడ పనిచేసిన ఆవిడ ఆటోనే, అలా ఆయన ఆటోనే పట్టుకొని వెళ్తారు, పట్టుకొని తీసుకొస్తున్నారు. మాకు పిచ్చి మందులు వేసేస్తున్నారు, మత్తు మందులు వేస్తున్నారు. మేము పడుకునేటట్టు చేస్తున్నారు. మనం చదువుకోవట్లేదు. నేను ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ ఉండదని ఇంకా 10th కూడా కట్టలేదు. ఏదో వాళ్ళు ఒకసారి గేట్ తీసుకొని లోపలికి వెళ్ళండి. మీరు మాకు న్యాయం జరగాలి. న్యాయం చేసేది నేను ఇంటికి ఇబ్బంది పడతా ఉన్నారు. లోపల కూడా వాళ్ళు కూడా ఇప్పుడు కూడా చూస్తున్నాం, డ్రగ్స్ తీసుకున్న విధంగా మాట్లాడుతూ ఉన్నారు. అవి కూడా లోపలికి వెళ్ళబోతున్నాయి అనేది ఒక కమిషన్ అనేది కంప్లీట్గా ఏర్పాటు చేసి నిజ నిర్ధారణ ఓన్లీ ప్రభుత్వం నుంచే కాకుండా అన్ని ప్రజా సంఘాలు, ఒక లాయరు, డాక్టర్ కలిపి కమిషన్గా వేసి అసలు వాస్తవం ఏం తెలుస్తుందని తెలుసుకోవాలని చెప్పేసి ఏవైపుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఏదైనా ఇది యొక్క మానవతా దృక్పథ స్వేచ్ఛ హక్కులో హరించే విధంగానే మేము భావిస్తామో ఖచ్చితంగా ఎంక్వైరీ కమిషన్ వేయాలి అని ప్రజలను కలుపుకొని కోరుతా ఉన్నాం. అది వాళ్ళు అదే చెప్తున్నారు. దాన్ని మనం నిజర్థం చేయలేం. అందుకే అందుకే నేను చెప్తా ఉన్నాను. కొంతమంది ఇస్తున్నారు అప్పుడు మానసిక రోగులకి అయితే రాత్రులు పడుకోకుండా ట్యాబ్లెట్ ఇస్తున్నారు, డాక్టర్లు లిమిట్ ఇస్తారు. అంతకు మించి ఒక నిజంగా వెళ్తున్నాయంటే చట్టరీత్యా నేరము. అదే దానికి సంబంధించి ఒక డాక్టరు, ఒక లాయరు, ప్రభుత్వ అధికారి, ఒక ప్రజా సంఘాల నుంచి ఒక ఇద్దరు కలిపి ఒక మీడియా వాళ్ళు కూడా వెళ్ళి ఒక 9-8 మంది ఒక కమిషన్ వేస్తే నిజంగా తెలుస్తుంది. ఇప్పుడు మీరు ఏం కోరుకుంటున్నారు? తక్షణమే వాళ్ళకి మానసిక వైద్యం చేయాలి. అసలు వాస్తవాలు ఏం జరుగుతుందో చూసే కమిటీగా నేను చెప్పే కమిటీ వేయాలి. లేదంటే మనం అప్పుడు హరిస్తూ ఉన్నారు ఒక విధంగా తీస్తాం.